చిదంబరం పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం ఇక్కడే ఉంది. మన జీవితంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ ఉండే ఎనర్జీ మాత్రం అన్మ్యాచబుల్ అని చెప్పొచ్చు. నాకైతే ఇక్కడ తిరుగుతున్నంత సేపు ఏదో తెలియని ఎనర్జీ అది ఇక్కడికి వస్తేనే ఫీల్ అవ్వచ్చు. ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ శివ టెంపుల్స్ లో ఒకటి. ఆల్మోస్ట్ 40 ఏకర్స్ లో ఈ టెంపుల్ స్ప్రెడ్ అయి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ లొకేషన్ ని వరల్డ్స్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ కి సెంటర్ పాయింట్ అని చెప్తారు. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ డిప్ 0 ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్ గా నటరాజ స్వామి కాలి బొటనవేలు దగ్గర అని చెప్తారు. దిస్ టెంపుల్ ఈస్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అండ్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఈ టెంపుల్ డిజైన్ చేసిన విధానం కూడా మన హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఈ టెంపుల్ కి 9 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే 9 ఓపెనింగ్స్ ని ఇండికేట్ చేస్తాయి. అలాగే మెయిన్ గోపురం రూఫ్ మీద 21,600 గోల్డెన్ ప్లేట్స్ ని ఫిక్స్ చేశారు. ఇది ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఒక రోజులో తీసుకునే 21,600 బ్రెత్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ గోల్డెన్ ప్లేట్స్ ని అటాచ్ చేయడానికి 72,000 నెయిల్స్ ని యూజ్ చేశారు. ఇది మన శరీరంలో ఉన్న 72,000 నాడులకి రిఫరెన్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఉండే రియల్ మ్యాజిక్ ఏంటంటే చిదంబర రహస్యం. ఈ చిదంబర రహస్యం అనేది వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. శివ ఇస్ ఎవ్రీవేర్ ఈవెన్ ఇఫ్ వీ కాంట్ సీ హిమ్ అనే విషయాన్ని ఒక్కసారి టెంపుల్ లో దర్శనం చేసుకుని అక్కడ ఉన్న ఆరాని ఫీల్ అయ్యాక మాత్రమే దాని మీనింగ్ మనకి అర్థమవుతుంది. మీరు చిదంబరం విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి.